ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మా డ్యూటీ అయితే ఎక్కేసాము. రేపటి కోసం ఇలాగ సాయంత్రం మాటలు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నామండి. ముందుగా పచ్చిమిరపకాయలవన్నీ కూడా గిల్లేసుకొని, ఓ పక్కన ఇంకా ఇడ్లీ పిండి, దోసల పిండి కూడా రుబ్బుకుంటున్నాము. ఇంకా టమాటా చట్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని, ఇక నైట్‌కైతే ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే, తర్వాత రోజు మార్నింగ్ లేసిన వెంటనే హోటల్ పనైతే స్టార్ట్ చేసేస్తామండి. ముందు ఉల్లిపాయలు కూడా ఇలాగ చేసుకొని ఉంచుకుంటే, ఉదయం లేవగానే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అలాగే ఇడ్లీ పిండి కూడా నైట్‌లోనే కలిపేసి పెట్టుకుంటున్నామండి. ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటేనే ఉదయం హోటల్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. తర్వాత మార్నింగ్ లేసిన వెంటనే ఇగోండి ఇలాగ హోటలు తెరిచిన తర్వాత మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని, ఒక స్టవ్ మీద ఇడ్లీ ఏసేసుకొని, ఇంకా వేరే స్టవ్ మీద అయితే కర్రీ కూడా వేసేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇడ్లీలు, పూరీలు ఇవన్నీ కూడా. మేము ఊరు వెళ్ళిన తర్వాత 4 రోజులు హోటల్ తెరవలేదు కాబట్టి, ఈరోజు గిరాకీ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం గానీ, ఈరోజు గిరాకీ అయితే చాలా బాగా అయిందండి. ఎక్కువైతే పార్సెల్ ఎళ్ళినియి. పూరీలు ఎళ్ళినియండి ఎక్కువ. 10 ప్లేట్లు, 20 ప్లేట్లు అలాగైతే పార్సెల్ ఎక్కువ తీసుకెళ్లారండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్